పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ స్టేషన్, ఆ స్టేషన్, ఈ జైలు, ఆ జైలు, యాక్చువల్గా ప్రభుత్వ పెద్దలకు ఏ స్థాయిలో తన మీద అక్కసు కోపం ఉందో, తనను తిప్పే విధానాన్ని, తన మీద కేసులు పెట్టే విధానాన్ని చూసినా ఈజీగానే అర్థమవుతుంది. అసలు 30 కంప్లైంట్లు అయితే 16 కేసులట. అసలు మేము తీసుకుపోతామని చెప్పి పీటీ వ్యారెంట్లు పట్టుకొని పోటీ పడుతూ ఉన్నారు పోలీసులు. ఎస్పీ స్థాయి అధికారి 5-6-7 గంటల సేపు విచారణ చేయడం. ఏ కోశాన చూసినా హైదరాబాద్ నుంచి రైల్వే ఓబులవారపల్లికి పోవాలంటే 6 గంటలు పట్టే దగ్గర 14 గంటలు తిప్పి తీసుకెళ్లడం. రాజంపేటలో ఒక రోజు పెట్టి నర్సరావుపేట పోలీస్ వాళ్ళు పీటీ వారెంట్ మీద నర్సరావుపేటకు తీసుకెళ్లడం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కర్నూలు పోలీసులు పీటీ వారెంట్ మీద కర్నూలుకు తీసుకెళ్లడం. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ పోలీసులు పీటీ వారెంట్ మీద కర్నూలు నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ తీసుకెళ్లడం. ఆడ రిమాండ్ ఇస్తే అక్కడ జైల్లో పెట్టే కుదరదని ఆయన మళ్ళీ అక్కడి నుంచి కర్నూలు తీసుకురావడం. కర్నూలు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కర్నూలు. ఆయన నాకు ఆరోగ్యం బాగోలేదు మహాప్రభు అనే కొద్దీ ఇంకా ఎక్కువగా ఒక రకంగా చెప్పాలంటే హింసి చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఎన్ని వరుసపెట్టి కేసులు కదా, ఆయన కొన్నింటి మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. ఆ పిటిషన్లు విచారించినటువంటి హైకోర్టు పోలీసులకు తాజాగా కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఆయన మీద గుంటూరులోను, అల్లూరి జిల్లాలోను, విజయనగరం జిల్లాలోను నమోదైనటువంటి కేసుల్లో 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి అని చెప్పి అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అండ్ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఆ కేసులో క్వాష్ పిటిషన్ మీద తదుపరి విచారణ వాయిదా వేసింది. విశాఖపట్నంలో దాఖలైన కేసుకు సంబంధించి పోసాని గారు వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ అయితే వాయిదా వేసింది. విజయనగరం, అల్లూరు, గుంటూరు జిల్లాల్లో నమోదైన కేసులకు సంబంధించి ఆ కేసులు క్వాష్ చేయాలని పోసాని గారు వేసిన పిటిషన్ మీద 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోమని చెప్పైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సరే, ఎన్ని కేసులే, ఇప్పుడు ఓబులవారపల్లి ఫస్ట్ అరెస్ట్ అయిన కేసులో బెయిల్ వచ్చింది. ఇప్పుడు నర్సరావుపేట కేసులో రావాలి, కర్నూలు కేసులో రావాలి, విజయవాడ కేసులో రావాలి, ఇంకా ఎన్ని కేసులు, ఇంకొక 8-10 ఉన్నాయి పెండింగ్లో. సరే, మొత్తం మీద అయితే చెప్పాను కదా, ఆయన మీద పెడుతున్న కేసులు ఆయన తిప్పడాన్ని చూస్తే మొత్తం మీద ఆయన మీద కొందరికి కోపం ఏ స్థాయిలో ఉందో, అక్కస ఏ స్థాయిలో ఉందో ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది.